ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నేతలు సైతం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల వేళ చాలా మంది పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జి భూమా కిషోర్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి నాని, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించమని చంద్రబాబు ప్రకటించారు. వారు వైసీపీకి సేవ చేయొద్దని సూచించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేక హత్యపై తాను చర్చకు సిద్ధమని పూటకో మాట మారుస్తూ పిల్లు మొగ్గలేస్తోంది ఎవరని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసింది స్వార్థం కోసం కాదని రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు అని చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలిరా బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని బాబు పేర్కొన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామని, 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు. కియాలో ఇప్పటి వరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని, కియా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామన్న చంద్రబాబు అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు. అనంతపురంలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలని రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని తెలిపారు. బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలని, అనంతపురం జిల్లాలో పళ్లు, కూరగాయలు బాగా పండుతాయని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ధ్వంసం చేయటం జగన్ మార్క్ అని ధ్వజమెత్తారు. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడెంత తమ్ముడు? ఎకరా 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూసా, గొల్లపల్లి రిజర్వాయర్ చూసా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా? 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అనంతపూర్లో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం. 5 ఏళ్లలో కియా మోటార్ వచ్చింది.
అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా నుండుంటే మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా. అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక క్యాలెండర్, దళిత నిమ్న వర్గాల వారికి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా చేర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధ్యక్షతన రెండోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక క్యాలెండర్, దళిత నిమ్న వర్గాల వారికి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా చేర్చుతున్నట్లు లంకా దినకర్ చెప్పారు. రైతులకు ప్రాధాన్యత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సహకారం వంటి అంశాలపై మేనిఫెస్టో కమిటీ భేటీలో చర్చించామన్నారు. వ్యవసాయ రంగానికి నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, స్థాల జాతీయ ఉత్పత్తి పెరుగుల పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతుల కల్పన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఎయిర్, రైలు, రోడ్డు కనెక్టివిటీ పెంచడం, అందరికీ అందుబాటులో వైద్యం, ఇతర అంశాలపై చర్చించామని, ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపొందిస్తున్నామని వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్యలు రాష్ట్రంలో వాటిని ఏ విధంగా అధిగమించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చూడటము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి ఉత్పత్తులకు చేయూతనిచ్చేటటువంటి విధంగా, అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి పంటలు, లేకపోతే వాణిజ్య పంటలు కావచ్చు, వరి లాంటి పంటలు కావచ్చు, లేకపోతే టమాటా లాంటి పంటలు కావచ్చు, మిరపకాయ లాంటి పంటలు కావచ్చు, పత్తి లాంటి, ఇలాగా ఏ ప్రాంతాల్లో ఏ రకాల పంటలు పండుతున్నాయో అక్కడ పరిశ్రమలు దానికి అనుబంధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమని ఏర్పాటు చేసేటటువంటి విధంగా, ఇప్పుడు శ్రీకాకుళం చూసినట్లయితే జీడిపప్పు, ఇలాగా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి చేయూతనిచ్చేటటువంటి విధంగా, రైతులకు చేయూతనిచ్చేటటువంటి విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయటం. కేంద్ర పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 30కి పైగా వెహికల్స్ ప్రజల దగ్గర నుంచి మేనిఫెస్టో కూర్పుకి సమాచారం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉన్నాయి. అది కేంద్ర మేనిఫెస్టో, జాతీయ పార్టీ మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి విన్నపాలు తీసుకోవడం, దానిలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రజల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాలకి సంబంధించిన ప్రజల దగ్గర నుంచి నేరుగా వాళ్ళ దగ్గర నుంచి మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చాలి, వాళ్ళ ఏ అవసరాలు ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం తిరిగేటటువంటి సమాచార సేకరణలో భాగంగా వినియోగించుకోవడం జరుగుతుంది. తమ లెక్కల్లో పీకే ఉద్యోగం నుంచి తీసిపడేసిన తహసీల్దార్తో సమానమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయ వ్యూహకర్తగా ఉంటూ గతంలో ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఓ రాజకీయ పార్టీ పెట్టాడని, చివరకు పార్టీ నడపలేక డిజాస్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఇక ఎక్కడా పని లేక ఇప్పుడు కొత్తగా డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడంటూ ఫైర్ అయ్యారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే
అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను ఒక 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది, అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు అంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు భక్తులకు అందుతున్న సేవలు పరిశీలించారు. ఇందులో భాగంగా మహామండపం 2వ అంతస్తులో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నదానం విరాళాలు స్వీకరించు కౌంటర్ను తనిఖీలు చేశారు. అన్నదానం స్వీకరిస్తున్న భక్తులను అడిగి దర్శనం, అన్నప్రసాదాల ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు జారీ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వడమే కాక సర్వ హక్కులు ఉండేలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేరాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు. స్థానిక వాంబే కాలనీలోని వీఎంసీ కళ్యాణ మండపం నందు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే మలాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 31,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇళ్లు కట్టించేందుకు సీఎం కృషి చేస్తున్న తరుణంలో కరోనా వల్ల కొంత ఆలస్యమైందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గృహప్రవేశం చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కట్టిన ఇళ్లు వెంటనే ప్రజలకు అప్పచెప్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వారికి త్వరలో ఇళ్లు ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అన్ని హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇప్పుడు మీకు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల మంది పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలు కొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని తెలియజేశారు. కొద్ది రోజుల్లో ఒక పెద్ద 4 ఇళ్ళు కట్టడం, 5 ఇళ్ళు కడితే ఓకే పర్వాలేదు, త్వరితగతిన పూర్తి చేస్తాం. కానీ వేళల్లో ఇల్లు కడుతున్నప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. ఈ 14,986 ఇళ్ళు ఇప్పుడు ఈరోజు మనం 3,342 ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 6 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. తర్వాత ఒక 4-5 నెలల్లో మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఒక 6 మాసాల్లో మొదటి దశలో అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. అలాగే సిఆర్డీఏలో కూడా మన నియోజకవర్గంలో కొన్ని డివిజన్స్లో ఉన్నటువంటి 8,500 మందికి సిఆర్డీఏలో లేఅవుట్లో అక్కడ ఇస్తే వాళ్ళంతా కూడా కోర్టుకు పోయారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు పోవడం మూలంగా అది పెండింగ్ ఉండిపోయింది. ఆ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో దాన్ని కూడా రెక్టిఫై చేయించి ఆ సిఆర్డీఏలో ఉన్నటువంటి 8,500 మందికి కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టేసి ఇస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వమే మొత్తం పూర్తిగా బరాయించి ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఇవ్వలేకపోవటానికి చంద్రబాబే కారణం. జగనన్న ఇల్లు ఇస్తుంటే దానికి అడ్డుపడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని గతంలో ఏదైతే 2019లో మనం ఎక్కడ కూర్చోబెట్టామో మరి ఈరోజు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. పెద్దలు మాట్లాడారు ఇందాక, మేము ఓటు వేయమని అడగటం లేదు, మీకు ఎంత లబ్ధి జరిగింది, మాకు మంచి జరిగిందా లేదా అనేటువంటి కార్యక్రమం మీద మీరే
రేపు ప్రభుత్వాన్ని నిర్ణయించాలా. అవునంటారా కాదంటారా? ఇవాళ ఇళ్ల పట్టా ఇచ్చినటువంటి కుటుంబంలో ఇంకా 2-3 పథకాల్లో 4 పథకాలు వస్తే సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీరు తీసుకున్నారా? చెప్పండి. తీసుకుంటే తీసుకున్నారని చెప్పండి, తీసుకోకపోతే తీసుకోలేదని చెప్పండి. ఇళ్ల పట్టా సుమారుగా 8.5 లక్షల రూపాయల ఆస్తి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్, పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు తక్షణమే రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. బకాయిలతో సహా చెల్లించాలి, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు రద్దు చేయరాదని, వాటిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చిన వాటిని అమలు చేయకుండా యంత్రాంగం మొండి వైఖరి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. వీరికి వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు డి కాశీనాథ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు రద్దు చేయబడిన కార్మికుల పేర్లు, పథకాల వివరాలతో పత్రం సమర్పించామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం పేద మున్సిపల్ కార్మికుల ఎడల వివక్షత చూపుతోందన్నారు. పారిశుద్ధ్య, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మహిళా, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలు రద్దు చేసి ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. ఒకవైపున వారిని పర్మనెంట్ చేయటం లేదు, మరోవైపు మున్సిపల్ ఉద్యోగులు అనే పేరుతో పథకాలకు అర్హులు కాకుండా తొలగిస్తున్నదని మండిపడ్డారు. ఏనాటి నుంచో మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అందుతున్న వికలాంగుల పెన్షన్లు కూడా అమానుషంగా రద్దు చేసిందన్నారు. పిల్లలకు అమ్మఒడి లేకుండా నిలిపివేసిందన్నారు. వితంతు పెన్షన్లు, చేయూత, ఇతర పథకాల లబ్ధిని నిలిపివేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి చాలా గొప్పలుగా చెప్తారు. వీళ్ళేం పర్మనెంట్ ఉద్యోగస్తులు కారు. పర్మనెంట్ చేయమంటే పర్మనెంట్ చేయరు, వాళ్ళని టెంపరీగానే ఉంచుతారు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉంచుతారు. కానీ వాళ్ళకి పథకాలకు మాత్రం పర్మనెంట్ అనే లెక్కేస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క మహిళా కార్మికులు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వీళ్ళకే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అమ్మఒడి, వికలాంగుల పింఛను, వితంతు పింఛను, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే చేయూత పథకాలు, పిల్లల స్కాలర్షిప్లు ఇలా మొత్తం తీసేశారు. ఒక్కొక్కరికి 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు, ఇంకా అంతకంటే ఆ పైన 2-3 ఏళ్ళ నష్టపోయారు. ప్రభుత్వం జీతం పెంచింది తక్కువ, వీళ్ళ దగ్గర నుండి లాగింది ఎక్కువైపోయింది. వీళ్ళు ప్రభుత్వం ఏం చెప్పింది? మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య, ఇతర కార్మికులందరికీ మేము పథకాలు వర్తింపజేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకే దిక్కులేదు. అంటే ఒకవైపున హామీ ఇవ్వటం, కాగితం రూపంలో ఆర్డర్ కూడా ఇచ్చారు, కానీ అమలు చేయట్లా. అంటే వీళ్ళు పథకాలకు అర్హులు కారా? అంటే దళితులు, ఎస్సీలు, బీసీలు, అనేక మైనారిటీ తరగతులు, ప్రత్యేకించి మహిళలు అత్యధిక మంది ఉన్నారు. వికలాంగుల పింఛను ఇవాళ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వస్తున్న పింఛను, వాళ్ళ వికలాంగుల పింఛను 100% వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు కూడా తీసేయటం అన్యాయం. 4 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. అది ఇద్దరు కాదు, 100 మంది కార్మికులు విజయవాడ కార్పొరేషన్లోనే ఇలా అన్యాయం అయిపోయి లక్షల రూపాయల రావాల్సినటువంటి పథకాల సొమ్ము వాళ్ళకి నష్టపోయింది. ముఖ్యమంత్రి గారు మేము అందరికీ ఇస్తున్నాం, అర్హులందరికీ ఇస్తున్నారు. వీళ్ళు ఎలా అనర్హులో వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పాలి. అధికారంలోకి రాగానే పేదల కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేశారని సీఎం జగన్పై విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినేని చిన్ని నిప్పులు చెరిగారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ల సంక్షేమాన్ని అడ్డుకున్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా రద్దు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరగబోయే జేహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని 46, 47 డివిజన్స్లో కేసినేని ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలు, మహిళలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందేందుకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేసినేని శివనాథ్ హాజరై లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం 46, 47 డివిజన్స్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు దాదాపు 150 మందికి పైగా కేసినేని శివనాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీ కండువా కప్పి సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 46, 47 డివిజన్స్ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అని గుర్తు చేశారు. అలాంటి పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో మంది సీనియర్ నాయకుల కృషి ఉందని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం పార్టీ పదవులు త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారని చెప్పారు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం అధికారంలోకి రాబోయే తెలుగుదేశం పార్టీ రద్దు చేయదన్నారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ల సంక్షేమం అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మంగళవారం నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరగబోయే జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేసిన నాగోతి రామారావు, గుర్రం కొండ కాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా తదితర నాయకులు హాజరయ్యారు. రేపు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకము రద్దవదు. మీకున్న సంక్షేమ పథకాలకు అదనంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి జూన్ నెల నుంచి 3 సిలిండర్లు ఉచితంగా రాబోతున్నాయి. అంతేకాకుండా ప్రతి బస్సులో మీరు ఎక్కడికి ప్రయాణించాల్సి వచ్చినా ఉచితంగా బస్సులోకి ప్రయాణం. మీరు ఒక విషయం చూడండి, అమ్మ ఒడి అని చెప్పి ప్రతి ఇంటి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 13,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 మీ చెంతకు రాబోతున్నాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన యువతులకి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరానికి 18,000 రాబోతున్నాయి. మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇతను ఒక్కసారి ఛాన్స్ అన్నాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, అన్ని రకాల అబద్ధాలు చెప్పాడు. పెన్షన్ రాగానే 3,000 చేస్తా అన్నాడు. ఇప్పటికి 3 నెలల ముందు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని 3,000 చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే సమయానికి పెన్షన్ 200 రూపాయలు ఉండేది. ఆయన దిగే సమయానికి 10 రెట్లు అంటే 2,000 రూపాయలు అయిందా లేదా? నక్క కేసినేని నాని అయితే నాగలోకం కేసినేని చిన్ని. అతనేమో పిల్లికి పిచ్చం పెట్టడు, ఇతనేమో ఉన్నదంతా పెడతాడు. అది నక్క నాగలోకం అంటే. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఒక లెగసీలాగా నుంచున్నాడు. తప్పకుండా ఈ డివిజన్లో సోదరుడు నాగుల మీరా గారు చెప్పినట్టు గుర్రం కొండ, నాగోతి రామారావు వీళ్ళిద్దరు కూడా కమ్యూనిస్టులకి ఇది కంచుకోట. కమ్యూనిస్టుల కంచుకోటలో వాళ్ళిద్దరూ తెలుగుదేశానికి కంచుకోటలా తయారు చేశారు. వాళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చారని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయన్ను 3 నెలలు హోటల్లో పెట్టానని, అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని అన్నారు. అదే హోటల్లో ఉండి అరాచకాలు చేస్తుంటే హోటల్ ఖాళీ చేయించండి అంటూ హోటల్ వాళ్ళు బ్రతిమలాడే పరిస్థితికి వచ్చారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పనికిరాని కొడుకు లోకేష్ ఏమంటున్నారు కానీ ఈ తిరువూరు నియోజకవర్గానికి ఇట్లాంటి వ్యక్తిని పంపిస్తాం నిజంగా ఇంకెవరూ లేనట్లు. ఇటువంటి వ్యక్తిని పంపిస్తాం నిజంగా కూడా అరాచకం కింద. రేపు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడతారు, అవమానపడతారు. తర్వాత ఇక్కడ వర్తకులు వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకా చెప్పాలంటే ఇతను ఒక కీచకుడు, కాలకేయుడు. దాంట్లో నేను చెప్తున్నా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అతన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ తిరువూరు నియోజకవర్గ అరాచకం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా స్వామిదాస్ గారికి వాళ్ళు నిలబెట్టుకోవాలి. మనం అంత మంచి వ్యక్తి స్వామిదాస్ గారు. ఏదో మీడియా ఉంది కదా స్వామిదాస్ మీదో సుధారాణి మీదో ఇంకేదో బురద చల్లాలంటే ఇక్కడ ప్రజలందరికీ తెలుసు స్వామిదాస్ ఏంటి, సుధారాణి ఏంటి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏంటి అనేది. కాబట్టి కళ్ళు తాగే కొండ ముచ్చులు చేసే అల్లరికి మీరేం ఇబ్బంది పడద్దు. ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడతారు, మీరు కాదు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బీజేపీ పార్లమెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కిలారు దిలీప్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులపాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జ్ కిలారు దిలీప్ పాల్గొన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులు ప్రజలకు వినియోగించకుండా పూర్తిగా దారి మళ్లించారని దిలీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీసం సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కనీసం అభ్యర్థులకు చదువుకునే సమయం ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. అటు ప్రజలకు మేలు చేయకుండా ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసి వచ్చే ఎన్నికల్లో సిగ్గు లేకుండా ఓటు ఎలా అడుగుతారని పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జి కిలారు దిలీప్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క అరాచకం కూడా ప్రజల చెంతకు తీసుకెళ్లడం జరిగింది. 3 రాజధానులు అంటూ ఒక రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్, ఉద్యోగాలు లేని యువతని, రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటూ వారికి పురుగుల మందులు కూడా 3 సార్లు కొట్టినా పురుగులు చనిపోని మందులు ఇస్తూ, అట్లానే శ్రామికులు కూడా ఏమాత్రం కూడా వారు బతకటానికి ఎటువంటి ఉద్యోగాలు లేకపోతే ఎటువంటి శ్రామికులకు కూడా ఎటువంటి ఆధారం లేకుండా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పేరుకే యువజన రైతు శ్రామిక పార్టీ అంటూ ఆ ముగ్గురు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 12,474 మంది కూడా ఇవాళ శ్రామికులు ఆత్మహత్యలు మనకి దాఖలాకు వచ్చినాయి. అట్లానే క్రైమ్ రేటు చేస్తుంటే 53% ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెరగటమే కాకుండా ప్రతి 8 గంటలకి ఒక రేపు నమోదవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎటువంటి ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్లలో తీర్చిదిద్దాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆయన అబద్ధాలు చెప్పిన ప్రతి అబద్ధం కూడా ఇవాళ మేము ప్రజల చెంతకు తీసుకెళ్ళాం. ఉద్యోగాలు అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, 6,000 మంది పోలీసులకి ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. ఏ ఒక్క డిఎస్సి కూడా 5 క్యాలెండర్ ఏళ్ళు గడిచినా కూడా తీసుకురాకుండా మొన్న మధ్య ఒక మినీ డిఎస్సి తీసుకొచ్చి ఎగ్జామ్కి టైం లేకుండా కూడా తీసుకురావటం ఏ విధంగా ఆయన చేసిన పనులు సమంజసంగా ఉందని కూడా ఇవాళ ప్రజల జనతకు మేము తీసుకెళ్లాం. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాలయాపన చేశారని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ విమర్శలు చేశారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వరలక్ష్మీ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కుమారుడు గద్దె క్రాంతి, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరకపోవడం బాధాకరమన్నారు. గద్దె రామ్మోహన్ హయాంలో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కాకపోవడం వైసీపీ పాలనకు నిదర్శనమని గద్దె అనురాధ ఎద్దేవా చేశారు. 4వ డివిజన్లో కమ్యూనిటీ హాలు, చర్చి నిర్మాణం కోసం గద్దె రామ్మోహన్ ఆర్థికంగా సాయం చేశారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన కూటమి అమలు చేస్తామని చెబుతున్న సూపర్ 6 ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 30,000, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అందిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని గద్దె అనురాధ ధీమా వ్యక్తం చేశారు. ఏ సాయం కావాలన్నా మాకు ఇక్కడ చర్చి ఉంటే కూడా సాయం చేయటం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రోడ్లో ఏ వైద్య సాయం కావాలన్నా ఆయన అందుబాటులో ఉంటారని, ఆయన్ని గెలిపించుకోవాలని, అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో మరి టీడీపీ, జనసేన ఇచ్చే మేనిఫెస్టోలో సూపర్ 6 కూడా వాళ్ళందరికీ చాలా లబ్ధి చేకూరుతుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. మరి ఏదైతే 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడటం, తల్లులకి కూడా 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రావటం, 3 గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి, అదేవిధంగా నిరుద్యోగులు అయిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కింద 3,000 నెలకి, 36,000 సంవత్సరానికి రావటం, ఇవన్నీ కూడా
వీళ్ళు ఈ రోజున సూపర్ 6 చాలా బాగుంది, మా అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, దీని మూలంగా మేము తెలుగుదేశానికే సైకిల్ గుర్తుకే ఓట్లేస్తామని ఇక్కడ అందరూ కూడా చెప్పటం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం మరి జనసేన సంకీర్ణ ప్రభుత్వమే రాబోతూ ఉంది. మనందరం కూడా ఈ రోజున ఈ 5 సంవత్సరాలుగా ఏదైతే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు, కులాలని రెచ్చగొట్టారు, మతాలని రెచ్చగొట్టారు, ప్రాంతాలని రెచ్చగొట్టారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు, అప్పుల పాలు చేసేశారు. మరి ఆఖరికి సచివాలయాన్ని కూడా ఈ రోజున తాకట్టు పెట్టి 380 కోట్లు తెచ్చారంటే సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమవుతా ఉంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల పేరుతో సేవలు అందించిన తమను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం సరికాదని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలాగా తిరిగి విధుల్లో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిట్టిబాబు కరోనా సమయంలో చెక్పోస్టుల వద్ద తాము అందించిన సేవలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించామన్నారు. మాకున్న బాధ ఏంటంటే ఎలక్షన్ కోడ్ లోపల మమ్మల్ని విధులు తీసుకుంటే అక్రమ మద్యం అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని, ఇసుక, మందు, గంజాయి, మన మన మద్యం సీసాలు, సారా, అక్రమ మద్యం అన్నీ అన్నిటికీ మేము చెక్ పోస్టులో ఉండడం జరిగిందండి. 24 డ్యూటీ చేయడం, 24 ఆఫ్ తీసుకోవడం. మేము డ్యూటీ చేసుకుంటూనే మా కరోనా టైంలలో 2020, 2021 ఫుల్ కరోనా అండి, అది మీ అందరికి తెలిసిన విషయమే. మాకు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన మనుషులమే ఇక్కడ. అయితే కరోనా టైంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరు వచ్చినా కానీ చెక్ పోస్టుల్లోనే ఆపేసి వాళ్ళు మా రాష్ట్రానికి రానికోకుండా కాపాడి కరోనాని మేము కంట్రోల్ చేసేంత బాధ్యత మేము తీసుకున్నామండి. ఓన్లీ మేము ఎస్పీఓస్గా మేము చెక్ పోస్టులో డ్యూటీ చేసిన వాళ్ళం మేమండి. అక్కడ ఎస్పీఓస్ అనేది కాకోకుండా ఒక డిపార్ట్మెంట్గా మమ్మల్ని చూసారండి. అప్పటి వరకు కూడా సడన్గా మమ్మల్ని తీసేయడం వల్ల మా జాబ్కున్న పరిస్థితి మొత్తం, మా కుటుంబాలు, మేము అంతా రోడ్డు మీద పడిపోయామండి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మేము ఎన్నోసార్లు బయటకు వచ్చామండి, సభల్లోకి వచ్చాము. చాలా చోట్లకి ఆయన కలవడానికి మాకు కుదరలేదండి. ఒక డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు మేము తెలుసండి సీఎంని కలవడానికి ఎలా కలవాలో ఎలా కలవకూడదో మాకు తెలుసండి. అందుకే మేము కలవడానికి కూడా మాకు ఎంతో ఇబ్బందులు ఉన్నా మేము కలవలేకపోయాం. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాలలో మా ఎస్పీఓస్ ఉన్నారు. బార్డర్ చెక్ పోస్టులలోనే కాకుండా పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్స్ డ్యూటీస్ చేసాము. ఎలక్షన్ బందోబస్తు మెయిన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరిగాయి కదండి. ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో కూడా విధులు నిర్వహించారు. 15,000 రూపాయల జీతానికి అవుట్సోర్సింగ్లో 2,156 మంది రాత్రనక పగలనక కరోనాలో పనిచేశారు. ఇప్పుడు 2022 3వ నెల 31వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీసు శాఖ ఎలాంటి నోటీసు అంటే ఎవరికి కూడా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారు. ఆ రోజు నుంచి కూడా మేము డిమాండ్ చేయాలి, ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగాలి, లేదంటే మేము పోయి రోడ్డు మీదకి పోయి ప్రభుత్వాన్ని దించేయాలి అని ఏ రోజు అనుకోలేదు. ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు వరకు కూడా ఇన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అయితే ఏమి, నవరత్నాల నారాయణమూర్తి గారిని అయితే ఏమి, జోగి రమేష్ గారిని అయితే ఏమి, ఇలాగా అందరినీ కలిసి మా విన్నపాలను ఎన్నో. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ కు వచ్చిన సమాచారంతో గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో న్యూజివీడు నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్నారు. లారీలో పోర్టుకు తరలిస్తున్న బస్తాలు 620 రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్న ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. జాయింట్ కలెక్టర్కు వచ్చిన సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు కాజా టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న వందలాది బస్తాల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. సుమారు 11,78,000 రూపాయలు విలువ చేసే 620 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనే కోణంలో వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మంగళగిరి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు, విజిలెన్స్ సిఐ ఆళ్ల శ్రీహరి, వీఆర్ఓ రామారావు తదితర అధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి దగ్గర కాజా టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఏపీ 16 TJ 5286 లారీలో సివిల్ సప్లైస్ వస్తాలతో కూడిన రేషన్ బియ్యంని రవాణా విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపుగా నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా ఈరోజు సీజ్ చేయడం అయింది. లారీని ఆపి సీజ్ చేయడం అయింది. అందులో 620 బస్తాల వరకు రేషన్ బియ్యాన్ని కనుక్కున్నాము. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బియ్యము నూజివీడులో దీపు అనే వ్యక్తి లారీలో లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లారీ కూడా పిడుగురాళ్ళకు సంబంధించిన బత్తుల బాలయ్య అనే అతనిది అని మా విచారణ తెలిసింది. దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. 620 బస్తాలు, సుమారు 620 బస్తాలు సివిల్ సప్లైస్ బస్తాలు ఉన్నాయి. దేశంలో దేవాలయాల నిర్మాణం, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించడంలో కీలక పాత్ర విశ్వ బ్రాహ్మణులను అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరిస్తున్నాయని విశ్వ బ్రాహ్మణుల సంఘం నాయకులు చిప్పాడ చందు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విశ్వ బ్రాహ్మణులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వ బ్రాహ్మణులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మోసపూరిత మాటలు తప్పించి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ విశ్వబ్రాహ్మణులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇకనైనా సరే రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఎంతో చైతన్యమయ్యారు. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మీ మేనిఫెస్టోలో మాకు విశ్వబ్రాహ్మణులకు కావాల్సిన ప్రధాన భూమిక ఏ పాత్ర మీరు పోషించి అందులో చూపిస్తారో చూపించాలి. ఇంకోటి, ఖచ్చితంగా ఆ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ రేపు రాబోయే మేనిఫెస్టోలో మాకు విశ్వబ్రాహ్మణులకు ఖచ్చితంగా శాసనసభలో అవకాశం ఈ రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ కులాలన్నీ కూడా ఈ రోజుకి నష్టపోతూనే ఉన్నాము. మరి సాధారణంగా కష్టజీవులకి ఇచ్చే 10,000 రూపాయల గురించి కూడా ఎన్నోసార్లు అర్జీలు పెట్టిన ఈ గవర్నమెంటు పొరపాటును కూడా మా వంక చూసిన దాఖలాలు లేవు. కొండంత హామీలు ఇచ్చారు, కనీసం చిటికిన వేలంతా కూడా మాకు సాయం చేయలేదు. మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు గుండెల ఆవేదనతో రాష్ట్ర నలుమూలలా కూడా చాలా బలంగా ఉన్నారు. మాకు ఏదైతే న్యాయం చేసే పార్టీ ఉంటుందో వాళ్ళకే సపోర్ట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్రం మొత్తం విశ్వబ్రాహ్మణులు ఐకమత్యంగా ఉన్నారు. ఇదివరకట్లాగా గుడ్డిగా మాత్రం లేరండి. నాయకులందరూ కూడా గమనించండి. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఈ రోజున అధికార పార్టీ వారు ఒక కులానికి మాత్రమే నామినేటెడ్ పోస్టుల్లో పూర్తి స్థాయిలో చట్టం చేయడం అనేది చాలా చిన్నతనంగా ఈ రోజున విశ్వకర్మ సోదరులందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణాల్లో ఒక శిల్పకారులే కానీ, స్వర్ణకారులే కానీ, కంచెర వృత్తిదారులే కానీ, కమ్మర సోదరులే కానీ, వడ్రంగ సోదరులే కానీ ఎంతోమంది మూకుమ్మడిగా కష్టపడి పనిచేసేనే మూలమూర్తితో సహా ప్రతి ఒక్కటి విశ్వబ్రాహ్మణులు చేస్తేనే ఖచ్చితంగా దేవాలయ నిర్మాణం జరుగుద్ది. అటువంటి చోట ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో కానీ, చైర్మన్లలో, డైరెక్టర్లలో ఖచ్చితంగా వీరికి కూడా ప్రథమ ప్రాధాన్యత చట్టం చేయాల్సిందే.